ఇది నమస్తే తెలంగాణ నిపుణ వాళ్ళు ఇచ్చినవి. అయితే దీంట్లో చూడండి, ఇది మన ఎకానమీకి సంబంధించిన అంశాలు. మరి మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో క్రింది జిల్లాల పంటల వైవిధ్య సూచీని అమర్చండి అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఏంటంటే క్రాప్ డైవర్సిటీ అంటే మనకు ఐడియా ఉంది కదా. ఒక నేలలో ఆ జిల్లాలో ఉన్న టోటల్ భూ కమతాలలో ఎన్ని రకాల పంటలు పండిస్తున్నారు అన్నదాన్ని మనం పంటల వైవిధ్యం అంటాము. సో మనం దాన్ని గమనించినట్లయితే నిర్మల్, వికారాబాదు, రంగారెడ్డి అని చెప్పేసి ఉంది. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు సేమ్ అదే వరుస క్రమంలో నిర్మల్, ఆన్సర్ వచ్చేసి సిఏబి నిర్మల్ వికారాబాద్, ఏబిసి నిర్మల్ వికారాబాద్ రంగారెడ్డి. అవరోహణ చిన్న ఆ ఉంది అంటే ఏం చేయాలి, పై నుండి కిందికి రావాలి. చిన్నది ఉంటే దానికి ఆపోజిట్లో పెద్దది. అంతే. చాలామంది అవరోహణ ఆరోహణ అనే విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను. చిన్న ఆ వచ్చిందంటే ఇదండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంది, మనము ఈ క్రింది వారిలో వృద్ధి దశలను గురించి వివరించిన ఆర్థికవేత్తలు ఎవరు? వృద్ధి దశలను గురించి వివరించిన ఆర్థికవేత్తలు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఏబిఈ కార్ల్ మార్క్స్, డబ్ల్యూడబ్ల్యూ రోస్టో అండ్ సైమన్ కుజ్నెట్స్. మరి మన పిసి మైలనోబిస్ మనకు ప్రణాళికల్లో వచ్చిండు. జాన్ రాబిన్సన్ ఇంకా వేరే దాంట్లో వస్తాడు. సో అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ బిగ్ పుష్ థియరీ వచ్చేసి థర్డ్ వన్ చూడండి, సంతులిత సిద్ధాంతము, బిగ్ పుష్ థియరీ అండ్ అసంతులిత, స్వర్ణయుగము, నవకల్పన, వీటికి సంబంధించి జతపరచండిలో అడగడం జరిగింది. జతపరచండి అనే దాంట్లో అయితే చూడండి, ఇక్కడ దీన్ని హైలైట్ చేస్తున్నాను. బిగ్ పుష్ థియరీ, దీనికి సంబంధించి ఒక్కసారి 3 సెకండ్ టైం ఇస్తున్నా చూడండి. ఇక్కడ బిగ్ పుష్ థియరీ వచ్చేసి A4 రోజెన్స్టీన్ రోడ్ మీద రోజా, బిగ్ పుష్ థియరీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది, బి ఏమై ఉంటే చూద్దాం. బి అసంతులిత సిద్ధాంతం, హర్ష్మన్ ఏం చేసిండంటే అసంతులితంగా ఉన్నాడు. పాపం గ్రూప్ 2 రాకపోవడం వల్ల అసంతులితంగా హర్ష ఉన్నాడు. నెక్స్ట్ సాయి కాదు, స్వర్ణయుగము వచ్చేసి జాన్ రాబిన్సన్ది మనము ఏదైతే రాబిన్సన్ వాళ్ళది అది వాడితే ఏమవుతారు, స్వర్ణయుగంలోకి వెళ్తారు. రాబిన్సన్ది ఏముంటుంది, రాబిన్సన్ది వాడతారు చూడండి. ఒకటి వాషింగ్ మిషన్లను ఏదో వాడేది ఏదో ఉంటుంది. నవకల్పన సిద్ధాంతం వచ్చేసి గంపీటర్. ఓకే, ఇదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 2015-16లో తెలంగాణ రాష్ట్ర పూర్వపు జిల్లాలు అనే బదులు ఉమ్మడి జిల్లాల ప్రకారం HDIలను, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఇది ఓల్డ్ క్వశ్చన్, అలానే ఇచ్చినట్టున్నారు. అడగపోవచ్చు. ఓకే, పోనీ మనం కొంచెం తెలుసుకోవడానికి కోసం అని చెప్పేసి కరీంనగర్లో ఇది ఆరోహణ క్రమం అన్నారు కాబట్టి చిన్న నుంచి పెద్దగా కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్. ఇదండి ఆన్సర్. ఫోర్త్ వన్ ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం జాతీయ మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ దాన్ని చూస్తున్నట్లయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇది 2011-12లో సరైన అంశాలను గుర్తించండి అని ఇచ్చారు. అవసరం లేదు అది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్రింది వాటిని జతపరచండి. థార్ కమిషన్, వాంచు కమిషన్, లలిత్ కమిటీ, జయభారత్ రెడ్డి కమిటీ, గిరిగ్లాని కమిటీ. 6వది చూస్తున్నాం మనము, 6వది గమనిస్తున్నాము.
6వ దాంట్లో ఏంటంటే ఈ తార్ కమిషన్, వాంచు కమిషన్, లలిత్ కమిటీ, జయభారత్ రెడ్డి, గిరిగ్లాని కమిటీ, దీన్ని జతపరచండి అని అడిగారు. దీనికి కూడా చదువుకోవడానికి వీలుంటుందని చెప్పేసి ఈజీగా ఇచ్చారు. 1948 తార్ కమిషన్, ఎస్కే తార్ కమిషన్ భాషా ప్రాతిపదికన మరి విభజన చేయాలా వద్దా అని చెప్పేసి. వాంచు కమిటీ ఏకసభ్య కమిషన్ 1953. లలిత్ కమిటీ మనకు తెలిసే మిగులు నిధులు 1969. జయభారత్ రెడ్డి కమిటీ 1984. మీరు పుట్టలేరు ఇంకప్పటికి. గిరిగ్లాని కమిటీ 2001. 2 ఇద్దరు ఏం చేసిండ్రు, గిరగిర తిరిగింది, 2 సున్నలు 1. గిరిగ్లాని కమిటీ 2001. జయభారత్ రెడ్డి 1984. సో ఇది నెక్స్ట్. ఫజల్ అలీ కమిటీలో సభ్యులు కానివారు. ఫజల్ అలీ సాత్ ఎవరు వెళ్ళిండు, ఫనీ వెళ్ళిండు. ఈ ఫజల్ అలీతోని మొత్తం తిరిగి ఫణి లేక వీళ్ళందరూ ఫజల్ అలీతోని వెళ్ళిండు. ఇంకొక ఆయన హృదయం అనే కోవెల సన్నిధి వెలిగే దీపం, హృదయనాథ్ కుంజ్రు. మరి పన్నీలాల్ ఉన్నారా, జగత్ నారాయణ లాల్ ఉన్నారా చూడాలి. చూసి సభ్యులు కాని వారిని గుర్తించండి అన్నారు కాబట్టి సభ్యులు కాని వారిని గుర్తించండి అన్నారు. అయితే ఆన్సర్ వచ్చేసి మరి 7వ దాంట్లో వీళ్ళిద్దరు మాత్రమే సభ్యులు. ఇక్కడ మీకు ఆన్సర్ తప్పించారు. ఈ పన్నీలాల్ కాదు, జగత్ నారాయణ లాల్ కాదు. రైట్. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో, నివేదికలో ఉమ్మడి ఏపీ పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్ని లక్షల ఉద్యోగాలు నష్టపోయారని తెలిసింది. 1.5 లక్షలు, 2.7, 2.5, సో 3 లక్షలు. ఏది అంటే మూడవది 2.5 లక్షలు. 2.5 లక్షల ఉద్యోగాలు నష్టపోయారని చెప్పేసి 2.5 లక్షల ఉద్యోగాలు నష్టపోయారు. సో ఆన్సర్ వచ్చేసి శ్రీకృష్ణ కమిటీ ప్రకారము ఎన్ని లక్షలు, 2.5 లక్షల ఉద్యోగాలు నష్టపోయారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో 2011 సెన్సస్ ప్రకారం పూర్వపు జిల్లాల వారీగా యువత అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్ అంట. చూద్దాం. యువతది తెలంగాణ రాష్ట్రంలో 2011 సెన్సస్ ప్రకారం పూర్వపు జిల్లాల వారీగా యువత అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్ నగర్ అంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 2001 ప్రకారం యువత అక్షరాస్యత రేటు 72%. 2011 సెన్సస్ ప్రకారం యువత అక్షరాస్యత శాతం 87%గా నమోదయ్యింది. మరి దీంట్లో ఏది సరి అనేది, ఏది సరి కానిది అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే చూద్దామండి. 9th వన్ వచ్చేసి ఏది సరి అయినది. సరి అయినది మనం గమనించినట్లయితే, సరి అయినది గమనిస్తే సరి అయినది 1 2011 ప్రకారం యువత అక్షరాస్యత ఎక్కువగా ఉన్నది హైదరాబాద్. ఎస్, కరెక్ట్. అండ్ ఇంకొకటి ఏది సరి అయినది, ఏది సరి అయినది బి కాదు. తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్ నగర్ కాదు. సి ఈజ్ ద సి ఆల్సో రైట్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఏ అండ్ సి. ఏ అండ్ సి, ఏ అండ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 72% ఉండే 1లో 2011లో యువత 87% అయిండు. ఎందుకోసం పందికలేక అక్షరాస్యత పెరిగింది. కానీ నెక్స్ట్ ఇదైతే ఎప్పటికీ ఓల్డ్ క్వశ్చన్లు, స్టాటిక్ క్వశ్చన్స్, వీటిని తప్పు పెట్టద్దు. వాంబే నెహ్రూ రోజ్గార్ యోజన, స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన, రాజీవ్ ఆవాస్ యోజన, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగారు. సో 10th వన్ వచ్చేసి ఆన్సర్ వాంబే. ఎస్, 2001 వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. నెక్స్ట్ నెహ్రూ రోజ్గార్ యోజన వచ్చేసి 2011. నెక్స్ట్
స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన 1997. రాజీవ్ ఆవాస యోజన నెహ్రూ రోజ్గార్ యోజన వచ్చేసి తప్పు పెట్టాను, 1989 అండి, 1989. స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన 1997. రాజీవ్ ఆవాస్ యోజన 2011. సో ఇది. సో ఆన్సర్ వచ్చేసి మరి థర్డ్ వన్. సరి అయిన అంశాలను గుర్తించండి. వ్యవసాయ ధరల కమిషన్ను 1965లో ఏర్పాటు చేశారంట. చూద్దాం. అగ్రికల్చర్ ఏదైతే ప్రైసెస్కి సంబంధించి కమిషన్ను 1965, వ్యవసాయ ధరల కమిషన్ 1985లో వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్గా పేరు మార్చారు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ ఖరీఫ్ పంట కాలంలో 14 పంటలకు కనీస మద్దతు ధరను తెలియజేస్తుంది. 2024-25 ఖరీఫ్ సీజన్ వరి సాధారణ రకానికి కనీస మద్దతు ధర 2300. లేటెస్ట్ అప్డేట్ చేసి క్వశ్చన్ ఇచ్చారు. 2300. వరి ఏ గ్రేడ్కు 2320గా నిర్ణయించారు. ఇది గుర్తుంచుకోవాలండి, కంపల్సరీ క్వశ్చన్. చూద్దాం మరి ఎన్నో క్వశ్చన్, 11వ క్వశ్చన్ చూస్తున్నాము. సరైన అంశాలను గుర్తించండి అంటే ఇది మనకు నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి అన్నీ కరెక్టే. వ్యవసాయ ధరల కమిషన్ 65, దీన్ని 1985లో వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ అన్నారు. అగ్రికల్చర్ ఎక్స్పెండిచర్ కాస్ట్ కమిషన్. తర్వాత ఇది వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ ఖరీఫ్లో 14 పంటలకు కనీస మద్దతు ధరలను తెలియజేస్తుంది. ఎస్, లాస్ట్ టైం క్యాన్సిల్ అయిన గ్రూప్ 1లో అడిగారు. అయితే ఈ సంవత్సరం ఏం చేశారంటే ఖరీఫ్ సీజన్కు 2300, వరి మరి ఏ గ్రేడ్కేమో 2320 నిర్ణయించడం అనేది జరిగింది. సో ఏబిసిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖరీఫ్ సీజన్ సంబంధించి పంటలు వాటి ధరలను జతపరచండి. 2024-25కు సంబంధించి జతపరచండి అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగింది. మరి సజ్జలకు ఎంత అమౌంట్ ఉంది, రాగికి ఎంత ఉంది, మొక్కజొన్నకు కందికి ఎంత ఉంది అని చెప్పేసి మరి ఆప్షన్స్ వచ్చేసి ఎక్కడ ఇచ్చారు ఆప్షన్స్. ఎస్, ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు. 1, 2, 3, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3, 4. ఇది కూడా సజ్జలకు ఎంత, 2500 రూపాయలు క్వింటాల్కు. రాగులు 3846, రాగి దోశ 35 రూపాయలు కదా, ఇదేమో 38 రూపాయల 46 పైసలు అంట. 3846. మొక్కజొన్న స్వీట్ కార్న్ 20 రూపాయలకు ఒకటి దొరుకుతుంది బయట, 20 రూపాయలకు చిన్న దాంట్లో వేసి ఇస్తారు, ఒక చిన్న కప్పులో 20 రూపాయలు 90 పైసలు. కందులు 70 రూపాయలు. అలా గుర్తుంచుకోండి, గుర్తుంచుకోవడానికి కోసం చెప్తున్నాను. అయితే సజ్జలు 2500, 25 రూపాయలు సజ్జది. రాగులు 38 రూపాయలు, రాగి దోశ 3846, మొక్కజొన్న 2090, కందులు 7000. సో ఇదండి దానికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది అవసరం లేదు, 14వది డైరెక్ట్. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022 ప్రకారం క్రింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి అని చెప్పేసి ఉంది. అయితే ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం తెలంగాణలో మొత్తం ప్రధాన కార్మికులు 85% అని ఇచ్చారు. ప్రధాన కార్మికులు 85% అంట. చూద్దాం. ప్రధాన కార్మికులు 85%, ఉపాంత కార్మికులు 16%, వ్యవసాయ కార్మికులు ఖమ్మంలో ఉన్నారు. మొత్తం జనాభాలో శ్రామికుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లా ములుగు. సో ఆన్సర్ ఏది మరి సరైనది గుర్తించండి అంటే ఇది కూడా అవగాహన కోసం ఇచ్చారు, కానీ కన్ఫ్యూజ్ కావద్దు. ఎస్, మొత్తానికి ఆన్సర్ వచ్చేసి బీసీడీలో ఏముంది ఒక్కసారి చూద్దాం. బి, తెలంగాణలో ఉపాంత కార్మికులు 16%,
మార్జినల్ ఫార్మర్స్. వ్యవసాయ కార్మికులు ఖమ్మంలో ఎక్కువ ఉన్నారు. మొత్తం జనాభాలో శ్రామికుల శాతం ఎక్కువగా ములుగులో ఉన్నారు కాబట్టి ఎప్పుడు మూలుగుతూ ఉన్నారు. అయ్యో మా లైఫ్ ఇంతేనా, మా లైఫ్ ఇంతేనా మూలుగుతూ అంటారు కదా, మూలిగే నక్క మీద తాటాకు పడ్డట్టు మూలుగుతున్నారు. సో అందుకోసం అని చెప్పేసి BCD ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. రైతు భరోసా, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, గృహజ్యోతి. సో ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే కాబట్టి దీని మీద ఎన్ని తెలుసుకున్నా కానీ తప్పులేదు. ఓకే, ఒకసారి చూద్దాము. రైతు భరోసా, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, గృహజ్యోతి. సో దానికి సంబంధించి జతపరచండి అని ఇచ్చారు. 15వ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. అయితే రైతు భరోసా ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏంటంటే ఏటా రైతులకు 15,000 రూపాయల సహాయం. నెక్స్ట్ మహాలక్ష్మి అంటే 500కే గ్యాస్ సిలిండర్. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలము ప్లస్ 5 లక్షలు. చేయూత కింద 10 లక్షల రాజీవ్ చేయూత. ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల